నమస్తే వెల్కమ్ టు 6 టీవీ పలు వార్తాపత్రికలను కొన్ని ప్రధానాంశాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈనాడులో చూస్తే పేదరిక నిర్మూలన ప్రజా భాగస్వామ్యం తోడైతేనే అసమానతలకు అడ్డుకట్ట నదుల అనుసంధాన్ని యుద్ధ ప్రతిపాదికన చేపట్టాలి. ఇక తయారీ రంగ హబ్ గా దేశాన్ని తీర్చిదిద్దాలి, అధిక జనాభాను బలంగా మార్చుకోవాలి. ఇక నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రతిపాదనను తెలిపారు. ఇక నవంబర్ నుంచి పోలవరం పనులు అందుకు అవసరమైన నిధులు ఇవ్వండి. ఇక కొత్త డయాఫ్రామ్ వాళ్లు ఖరారు చేయండి. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు వినతి అందజేశారు. ఇక ఉచిత బస్సు ప్రయాణానికి నెలకు 250 కోట్లు తెలంగాణ కర్ణాటకలో అధ్యయనం. ఇక నివేదిక సిద్ధం చేసిన అధికారులు రేపు సీఎం వద్ద సమీక్ష. ఇక తెలంగాణ గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ 10 రాష్ట్రాలకు గవర్నర్లను నియమించిన కేంద్రం. ఇక నిర్వాసితులకు మెరుగైన పరిహారం ఇస్తాం. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రుల బృందం పర్యటిస్తోంది. ఇక వరద బాధితులకు సాంత్వన, దెబ్బతిన్న పొలాల పరిశీలన. ఇక కొత్త చట్టాల్లో పాత వాసనలు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకుల్ ప్రత్యేక వ్యాసం ఇక్కడ చూస్తున్నాం. ఇక నీట్ యూజీ ర్యాంకుల తారుమారు, ఉత్తమ ర్యాంకర్ల స్థానాలు మార్పు, కొంప ముంచిన భౌతిక శాస్త్రం ప్రశ్న. ఇక ఫలితాల సవరణతో గందరగోళం. ఇక సాక్షిలో చూస్తే సీటుకు నోటు, నచ్చిన వాడిని నియమిస్తూ టీడీపీ నేతల వసూళ్ల పర్వం. ఇక ఎస్ఐ నుంచి సిఐ దాకా, ఎంఆర్ఓ నుంచి ఆర్డీఓ వరకు పైసలిస్తేనే పోస్టింగ్, ఉన్న చోటే కొనసాగాలన్నా బదిలీ చేయాలన్నా నోట్ల కట్టలు ఇవ్వాల్సిందే. ఇక ఆర్టీఓలు, డిఎస్పీలు, సిఐలు తదితర ముఖ్యమైన పోస్టింగ్లన్నీ మంత్రి లోకేష్ కనుసంధంలోనే సాగుతున్నాయన్నారు. ఇక తిరుపతి ఆర్టీఓ పోస్ట్ కోసం 3 కోట్లు, ఇక సిఐకి 40 లక్షలు, ఎస్ఐకి 10 లక్షలు, కర్నూలులో ఓసీఐ పోస్టుకు 15 లక్షలకు బేరం. ఇక విజయనగరంలో అశోక్ బంగ్లా నుంచి ఆదేశాలు, ఇకపై నెలవారీ మామూలు సైతం తమకే ఇవ్వాలంటూ టీడీపీ నేతలు హుకుం. గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చినట్టుగా చూస్తున్నాం. ఇక్కడ మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఇక పోటెత్తి ప్రవహిస్తున్న ప్రాణహిత, ఇంద్రావతి, తాలిపేరు, శబరివాగులు, ఇక భద్రాచలం వద్ద 3వ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక వికసిత భారత్ సహకారంతో రాష్ట్రాలదే కీలక పాత్ర, పేదరిక నిర్మూలనే మా ప్రాధాన్యతమని నీతి ఆయోగ్ భేటీలో మోదీ ప్రకటించినట్టుగా తెలుస్తోంది. ఇక మొదట్లోనే డకౌట్, సీఎం చంద్రబాబు శ్వేతపత్రం కాదిది, సాకు పత్రం అని అంటున్నారు. ఇక మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన మండిపడ్డట్టుగా తెలుస్తోంది. నాడు కోవిడ్ కష్టాలను అధిగమించి పథకాలు అమలు చేశామన్నారు. నిధులు సరిపోవని చెబితే మా నాయకుడు కుదరదన్నారు. ఇది పేదవారికి సంబంధించిన వాగ్దానం అన్నారు. ఇక మాట తప్పలేమన్నారు. ఒకవేళ తప్పాల్సి వస్తే తానే దిగిపోతానన్నారు. ఇది కమిట్మెంట్ అన్నారు. ఇక ఇప్పుడు కొండను ఎత్తి పెడితే బాబు మోస్తున్నారంటున్నారు. చివరకు గవర్నర్ తో కూడా అబద్ధాలు చెప్పించారు. బాబు పాలనలో అప్పుల్లో ఎల్లో మీడియా కనిపించదా అన్నారు. ఇక మా హాయంలోనే స్థూల ఉత్పత్తి, తలసరి ఆదాయం పెరుగుదల, సంపద సృష్టి అంటే అప్పులు చేయటమే కదా అన్నారు. ఇక మోహిత్ రెడ్డి అక్రమ అరెస్ట్, బెంగళూరులో అరెస్ట్ చేశారు మోహిత్ రెడ్డిని పోలీసులు. ఇక తాపీగా 52 రోజుల తర్వాత పులివర్తి కేసులో A370గా చేర్చడంపై విస్మయం చెందుతున్నారు. ఇక ఘటన సమయంలో కలెక్టర్ జేసీ సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ లోనే ఉన్నారు మోహిత్ రెడ్డి. ఇక ముందస్తు బెయిల్ పై సోమవారం విచారణ జరగాల్సి ఉంది. ఇక కోర్టుకి ఇష్ట హామీని పోలీసులు ఉల్లంఘించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక నాని కట్టుకథ బట్టు బయలే నాని, కక్ష సాధింపు చర్యలా అంటున్నారు. ఇక ఏబిఎన్ లో చూస్తే జగన్ ధ్వంస రచన అబద్ధాలే ఆలంబన. ఇక చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు దాటిందో లేదో రాష్ట్రంలో అరాచకం ప్రబలిందని, రాష్ట్రపతి పాలన విధించాలని ఢిల్లీ వెళ్లి గగ్గోలు పెట్టడం జగన్ రెడ్డికి మాత్రమే సాధ్యమవుతుంది అన్నారు. ఇక దాదాపు 57% ఓట్లు, 93% సీట్లు వచ్చిన ప్రభుత్వాన్ని నెల రోజులకే రద్దు చేయాలని కోవటం దేశ చరిత్రలో ప్రథమం కావచ్చని, ఇదే జగన్ రెడ్డి ప్రత్యేకత అన్నారు. ఇక 10 ఏళ్లలో ఏపీ అగ్రగామి, అభివృద్ధికి అవసరమైన వనరులు రాష్ట్రంలో పుష్కలం. ఇక P4 విధానం అమలుతో పేదరిక నిర్మూలన సాధ్యం. ఇక అధిక జనాభా దేశ బలహీనత కాదు, అదే మన బలం అంటున్నారు. ఇక మన దేశానికి ఉన్న అతిపెద్ద వనరు యువత. నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక పోలవరానికి 12,500 కోట్లు త్వరగా ఇవ్వండి, కేంద్ర కేబినెట్ తో ఆమోదింపజేయండి, జలశక్తి మంత్రికి చంద్రబాబు విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తోంది.
ఇక ప్రాజెక్టు పూర్తి చేయడంపై రాష్ట్ర మంత్రివర్గ నోట్ను అందజేశామన్నారు. ఇక తొలి దశ మలి దశ లేవు, మొత్తం పూర్తి చేయటమే మా ముందున్న లక్ష్యమన్నారు. ఇక 3 నెలల్లో పనులపై నిర్ణయం తీసుకొని లేదంటే మరో సీజన్ కోల్పోతామన్నారు. ఇక జగన్ పాలనలో రాష్ట్రం దిగజారింది, కేంద్ర నిధులను దారి మళ్లించింది, తీవ్రంగా నష్టపోయినందునే పునర్నిర్మాణానికి సహాయం చేయాలని కోరుతున్నామన్నట్టుగా తెలుస్తోంది. ఇక విభజన చట్టంలో ఉన్నవే చేశారు, మాకు కొత్తగా చేసిందేమీ లేదు అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తోంది. ఇక కుట్రతోనే నిప్పు, షార్ట్ సర్క్యూట్ కారణం కాదు, బయటి వ్యక్తుల ప్రమేయం అసలే లేదంటున్నారు. ఇక భూ అక్రమాలు బయటకు రాకూడదనే దుశ్చర్యతో అల్మారాలో దాచిన 7 లీటర్ల ఇంజన్ ఆయిల్ ను 21వ తేదీ అర్ధరాత్రి 11:30 మధ్య ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ఇక 10వ తేదీ నుంచే పనిచేయని సీసీ కెమెరాలు, మాజీ ఆర్డీఓ మురళి, పెద్దిరెడ్డి పిఏ అనుచరుల పాత్ర కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక వీరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి అంటున్నారు. ఇక 22A నుంచి వేలాది ఎకరాలు అడ్డగోలుగా తొలగింపు, మదనపల్లి ఫైళ్ల దహనంపై సిసోడియా ప్రాథమిక నివేదిక ప్రకటించినట్టుగా చూస్తున్నాం. వెలుగులో చూస్తే అంకలే గారిడి కాదు ప్రజా బడ్జెట్, బీఆర్ఎస్ లాగా పాలనను గాలికి వదిలేయలేమని భట్టి విక్రమార్క చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక నిత్యం ప్రజల్లోనే ఉంటున్నాం, బీఆర్ఎస్ ను అమ్మేసిండ్రు, ఛాన్స్ దొరికితే హైటెక్ సిటీని కూడా అమ్మేస్తుండే, అసాధ్యం అనుకున్న రుణమాఫీని చేసి చూపిస్తాం, ఉద్యోగాలే కాదు ప్రిపేర్ అయ్యేందుకు కోచింగ్ కూడా ఇస్తామంటున్నారు. ఇక ప్రతి నియోజకవర్గంలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లు పెడతామని వెల్లడి. అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చకు రిప్లై ఇచ్చినట్టుగా భట్టి విక్రమార్క ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక మోటార్లకు మీటర్లు పెడతామని ఒప్పుకున్నది మీరే, బీఆర్ఎస్ దుర్మార్గపు ఒప్పందాలతో విద్యుత్ సంస్థల మెడపై కత్తి పెట్టారు అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఈ విమర్శలు చేసినట్టుగా తెలుస్తోంది. విధి లేని పరిస్థితిలో స్మార్ట్ మీటర్లు పెట్టాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఇక అప్పుల లెక్క చెప్పిన హరీష్ భూములు అమ్మిన లెక్కలు ఎందుకు చెప్పలేదు అని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డట్టుగా తెలుస్తోంది. ఇక అబద్ధాలు చెప్పట్లో ఆయనకు మించినోళ్ళు లేరు అన్నారు. ఇక బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీ, కేసీఆర్ కిట్ పథకాలపై విచారణకు సిద్ధమా అని రేవంత్ రెడ్డి హరీష్ రావుపై మరి కేసీఆర్ పై సవాల్ విసినట్టుగా కూడా చూడొచ్చు. ఇక అసెంబ్లీలో సీఎం రేవంత్, హరీష్ రావు మధ్య వాడివేడి చర్చ కూడా సాగినట్టుగా చూస్తున్నాం. ఇంకా నీతి ఆయోగ్ మీటింగ్ కు విపక్షాలు దూరం, బడ్జెట్ లో వివక్ష చూపారంటూ 8 రాష్ట్రాల సీఎంల బాయ్కాట్. ఇక రాష్ట్రానికి నిధులు కేటాయించలేదని మీటింగ్ కు వెళ్లని తెలంగాణ సీఎం, ఇక తమకు అన్యాయం జరిగిందంటూ కేరళ, తమిళనాడు, కర్ణాటక సీఎంలు గైర్హాజరైనట్టుగా తెలుస్తోంది. ఇక వీరి బాటలోనే పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్ ముఖ్యమంత్రులు కూడా గైర్హాజరైనట్టుగా చూడొచ్చు. ఇక వెస్ట్ బెంగాల్ సీఎం మమతా హాజరు, ఇక మైక్ కట్ చేస్తారని వాకౌట్ చేసినట్టుగా కూడా ఇక్కడ చూడొచ్చు. ఎల్లంపల్లి ఫుల్, ఏ క్షణమైన గేట్లు ఎత్తే ఛాన్స్, ప్రాజెక్టుకు పైనుంచి భారీగా వరద, 20 టీఎంసీలకు గాను 17 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ. ఇక మిడ్ మానేరుకు ఎత్తిపోతలు షురు, నంది పంప్ హౌస్ ద్వారా 12,931 క్యూసెక్లు విడుదల చేసినట్టుగా తెలుస్తోంది. దిశ మేడ్లో చూస్తే తెలంగాణ గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ 2018-2023 మధ్య త్రిపుర డిప్యూటీ సీఎం గా ఆయన సేవలు అందించారు. ఇక 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఇక బతుకమ్మ చీరలపై కామెంట్స్ కు సీఎం క్షమాపణ చెప్పాలి, ఆయన వ్యాఖ్యలు సరికాదు అన్నారు హరీష్ రావు. ఇక వాటిని రికార్డుల నుంచి తొలగించాలి, పాలమూరు వెనుకబాటుకు కాంగ్రెసే కారణమన్నారు. ఇక రాష్ట్రంలో దిశ లేని పాలన, 100 రోజుల్లో 6 గ్యారెంటీల అమలు ఏమైంది అని హరీష్ రావు ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. ఇక ఆ పార్టీయే పెద్ద దోక, సోనియమ్మను బదనం చేశారు, ఎక్సైజ్ సుంకం 5,700 కోట్లు ఎలా పెరుగుతుంది, మద్యాన్ని ప్రోత్సహించి రాష్ట్రాన్ని బొందలగడ్డ చేయొద్దు, మేమేం చేసిన అప్పుల గురించి చెప్పరు అన్నారు. ఇక సృష్టించిన ఆస్తుల వివరాలు ఎందుకు చెప్పలేదు అని అసెంబ్లీలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డట్టుగా తెలుస్తోంది. ఇక ఏ స్కీమ్ పైనైనా ఎంక్వైరీ చేసుకోండి, మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవటానికి కాంగ్రెస్ కుట్ర చేసింది అన్నట్టుగా ఇక్కడ కేటీఆర్ విమర్శిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఎన్నికలకు ముందే బ్యారేజ్ ఎందుకు అలా అవుతుంది, ఇక అది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కాదు ఎన్డీఏ రిపోర్ట్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా ఇక్కడ చూడొచ్చు. తెలంగాణకు పైసా ఇవ్వలేదనటం సిగ్గుచేటంటున్నారు. ఇక రాష్ట్ర బడ్జెట్ లో 1,09,000 కోట్లు కేంద్రం నుంచి వచ్చేవే, బదనం చేసేందుకు కేంద్రానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం, గ్యారెంటీలను అమలు చేయకపోతే ప్రజల దృష్టి మళ్లించేందుకే. ఇక రాష్ట్ర పద్దుల్లో ఆదాయానికి వ్యయానికి పొంతన కరువు, కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా చూడొచ్చు.
నోరో వైరస్ తో జాగ్రత్త, కలుషిత నీరు, ఆహారం వల్ల వ్యాప్తి, చలి, జ్వరం, వాంతులు, నీరసం వంటి వ్యాధి లక్షణాలు, ఇక కడుపు నొప్పి, డీహైడ్రేషన్ సైతం ఎక్స్ వేదికగా ప్రజలను అప్రమత్తం చేసింది జీహెచ్ఎంసీ. ఇక అమెరికా అధ్యక్ష బరిలో కమలా హారిస్ డెమోక్రటిక్ పార్టీ తరపున పోటీ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక అధికారికంగా ఫారమ్స్ పై సంతకం, మా పార్టీ విజయం సాధించడం ఖాయమని కామెంట్ చేసినట్టుగా చూడొచ్చు. ఇక ప్రతి ఓటు సంపాదించడానికి కృషి చేస్తానని ఎక్స్ లో వెల్లడి. ఇక ఇవి ఇవాల్టి పలు వార్తాపత్రికల్లో ఉన్నటువంటి కొన్ని ప్రధాన అంశాలు. కీప్ వాచింగ్ 6 టీవీ, సామాన్యుడి ఆరో ప్రాణం.